కొత్తగా 100 పోలీస్ స్టేషన్లట. తెలంగాణలో కొత్తగా ఇంకొక 100 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారట. 150 వరకు పోలీస్ స్టేషన్ల స్థాయి పెంపు. రాష్ట్ర సర్కార్ కసరత్తు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు చేపట్టబోతోంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్న ప్రభుత్వం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ శాఖలో కూడా అవసరమైన మార్పులు తీసుకొస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలను ఏర్పాటు చేసింది. ఈ 2 విభాగాలకు అత్యాధునిక సాధన సంపత్తిని కూడా సమకూర్చింది. అయినప్పటికీ అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది రాష్ట్రంలో నేరాలు స్వల్పంగా పెరిగినాయి. గత కొన్నేళ్లుగా స్వల్ప వివాదాలు కూడా హత్యాయత్నాలు, హత్యలకు దారితీస్తున్నాయి. చిన్న చిన్న ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. లగచర్లలో భూసేకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన ఏకంగా కలెక్టర్పై దాడికి దారితీయడం, ఇటీవల కామారెడ్డి, ఆదిలాబాదులలో మొదలైన స్వల్ప వివాదం ఘర్షణలకు కారణమవడం వంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏదైనా విపత్కర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే పోలీసు బలగాలు అక్కడికి చేరుకోగలిగితే అదుపు చేయడానికి, ఉద్రిక్తతలను నిరోధించడానికి అవకాశం ఉంటుందని, ఇది జరగాలంటే క్షేత్రస్థాయిలో పోలీసులు ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండాలన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆలోచనల మేరకు పోలీస్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఎంతవరకు ఈ పోలీసింగ్ని కనీసం ఇప్పుడున్న పోలీస్ స్టేషన్స్లో ప్రజలు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉన్నది? పోయిన 10 ఏళ్ళు అయితే నరకం, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతున్నది. పోలీసులు అంటే భయపడడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే భయపడడం, అదే సిచ్యువేషన్ ఉంది కదా. ఇప్పుడు ఉన్న పోలీసులు, ఉన్న పోలీస్ స్టేషన్లు, మంచి చేసే పోలీసులు, మంచిగా మాట్లాడే పోలీసులు, ప్రజలను దగ్గరికి తీసుకునే పోలీసులు కొంతమంది ఉండొచ్చు. చాలా చోట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ పోలీసింగ్ అనేది ఎక్కడ బాగా పనిచేస్తుంది? లీడర్లకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళని సేవ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ప్రజల్ని సేవ్ చేయడానికి ఉపయోగపడట్లే. భూ వివాదాలు అందులో దూరడానికి రెడీ అవుతున్నారు తప్ప ప్రజలని రక్షించడానికి రెడీ అవ్వట్లే. ఇది మీ సొంత లాభాల కోసం వాడుకుంటున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీలు. ముఖ్యంగా తెలంగాణలో అయితే మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోనే ఉంది గవర్నమెంట్ కూడా. వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సామాన్యుల పక్షాన, బాధితుల పక్షాన నిలబడట్లేదు. ఫస్ట్ మీరు దాన్ని సెటరైట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు 100 కాదు 500 పోలీస్ స్టేషన్లు పెంచినా మీ వైఖరి ఈ రకంగానే ఉంటే ఏమీ ఉపయోగం ఉండదు సరికదా, ఇంకా దారుణంగా తయారవుతుంది. మీరు అంటున్నారు ఇంకొక ప్రధానమైన అంశం. మీరు అంటున్నారు చిన్న చిన్న ఘర్షణలు కూడా చంపడం వరకు వెళ్తున్నది. ఎందుకు వెళ్తున్నారు? దాని మూల కారణం ఏంటి? దాని మూల కారణం మత్తు పదార్థాలు, డ్రగ్స్, గాంజాలే కాదు, విపరీతమైన తాగుడు కూడా ఈ వీటికి కారణమవుతున్నది. తండ్రిని కొడుకు ఎందుకు చంపుతున్నాడు? కొడుకు తండ్రిని ఎందుకు చంపుతున్నాడు? కన్న బిడ్డను ఎందుకు చంపిండు? ఇక్కడ ఆరగూడెం చౌటుప్పల్ దగ్గర కన్న బిడ్డని, కొడుకుని లేటుకు వచ్చిన ఇంటికని గుద్ది చంపేసిండు. విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కొడుకులు ఎందుకు చంపుతున్నారు? ఒక దగ్గర భార్య భర్తను ఎందుకు చంపించింది? భర్త భార్యను ఎందుకు చంపుతున్నాడు? ఇవన్నీ తాగుడుకు బానిసైపోయి విపరీతమైన ధోరణుల వల్ల ఈ రకమైన పరిస్థితి ఉన్నది. మరి ఈ మూల కారణం ఈ విచ్చలవిడి తాగుడు, దీన్ని తగ్గించాలి అని ఆలోచన చేయాలి కదా. మీరు 200 పోలీస్ స్టేషన్లు పెడితే అయిపోద్దా? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అండ్ ఇంకొక 3వ అంశము, మీరు ఎంతసేపు పోలీస్ స్టేషన్లు పెట్టాలా? ఈ ప్రమాదాలు జరగడానికి కారణం నేను చెప్పిన మూల కారణం ఇది. అండ్ రెండోది, ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ నేరాలు విపరీతంగా పెరిగిపోయినాయి. చిన్న చిన్న కంప్లైంట్స్ ఇప్పుడు 5,000 పోయినాయి, 6,000 పోయినాయి అంటే కంప్లైంట్సే తీసుకుంటలేరు సైబర్ CCSలో. మీరు ఆ పోలీస్ స్టేషన్ పోరు, ఈ పోలీస్ స్టేషన్ పోరు అని చెప్తున్నారు. ఏమైనా వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు పోయినాయి, ఇంకెక్కువ పోయినాయి అంటేనే కంప్లైంట్స్ తీసుకుంటున్నారు. మరి సైబర్ సెక్యూరిటీ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశం ఉంది భవిష్యత్తులో. వాటి మీద ఫోకస్ చేయాలి. ఇవాళ రేపు పోలీసులు గన్నులు పట్టుకొని పరిగెత్తేదో ఇంకోటి ఏం లేదాడ, మొత్తం మైండ్తోనే పనిచేస్తున్నది. అందుకే మీరు కొంత
మేధావులైనటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులని పోలీసులుగా నియమించాలి. టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. సో అట్లాంటి వాళ్ళని ఆ రకమైన పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి సైబర్ క్రైమ్స్ తక్కువ అవడానికి అండ్ దాంతోపాటు ఒకవేళ జరిగినా ఇమీడియట్గా పరిష్కరించడానికి అవకాశాలు దొరుకుతాయి. ఆ మూడో పాయింట్ కూడా ఆలోచించాలి. ఇవన్నీ చేస్తారా మీరు? ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మహిళా పోలీస్ స్టేషన్లకు ప్రాధాన్యమట. శాంతి భద్రతలు, ట్రాఫిక్, మహిళా, సైబర్ పోలీస్ స్టేషన్లతో కలిపి రాష్ట్రంలో ప్రస్తుతం 844 పోలీస్ స్టేషన్లు ఉన్నాయట. కొత్తగా మరో 100కు పైగా ఏర్పాటు కాబోతున్నాయని సమాచారం. కొత్తగా ఏర్పాటు అయ్యే వాటిలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే దాదాపుగా 40 ట్రాఫిక్, మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య దృష్ట్యా అదనంగా 20 వరకు మహిళా ఠాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఉన్న వాటిలో సుమారు 150 పోలీస్ స్టేషన్ల స్థాయిని పెంచబోతున్నారు. దాంతో ఆయా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య పెరగడంతో పాటు వసతులు మెరుగవుతాయి. సంబంధిత ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి అందినాయి. త్వరలోనే వీటికి ఆమోదం లభిస్తుంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ పోలీసులని ఈ లీడర్లు వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకొనివ్వగలుగుతున్నారా? ఒక్కసారి చెప్పండి. ఎంత ఘోరం అంటే, మీకు పోస్టింగ్ కావాలి ఆ ప్రాంతంలో అంటే మీరు ఫస్ట్ వెళ్ళి ఆ ఎమ్మెల్యేని కలవాలా. ఆ ఎమ్మెల్యే లెటర్ ఇవ్వాలా. ఆ లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి ఆడ సబ్మిట్ చేస్తే ఆయన ఒకరికి ఇవ్వచ్చు, ఇద్దరికి ఇవ్వచ్చు ప్రెషర్ ఉంటే. ఆయన ఆ లెటర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో వస్తుంది. అది పోలీస్ స్టేషన్ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా, లేకపోతే ఇంకోటైనా ఈ స్థాయిలో ఉన్న తర్వాత ఇక ఆ పోలీస్ స్టేషను ఒకటి ఉంటేంది, అక్కడ 100 ఉంటుంది. వాళ్ళు స్వేచ్ఛగా పనిచేయనివ్వనప్పుడు, పోలీసులు కూడా వాళ్ళు నిజాయితీగా పనిచేయనప్పుడు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెడితే ఏం ఉపయోగం? మీరు అంటున్నారు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దానికోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టాలని. విపరీతమైన విచ్చలవిడి మత్తు పదార్థాలు అందుబాటులో ఉన్న తర్వాత దాడులు జరగకపోతే ఏం జరుగుతాయి? దీన్ని కంట్రోల్ చేయాలి కదా. ఈ మూలాన్ని పరిష్కరించకుండా మీరు పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటూ పోతా అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. 1% కూడా యూజ్ ఉండదు. వాడు మొత్తం విచక్షణ కోల్పోయి వాడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు వాడికి. వాడు పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది, ఇది చేయొద్దు, ఏమన్నా భయం లోపలికి పోతా అన్న అసలు ఆలోచన ఉందా?